అన్నగారు ప్రైజ్ అలాడు అబ్బులన్న గారు హలో క్షీరసాగర మదనం కార్యక్రమానికి స్వాగతం. బ్రదర్ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ అలాడు అన్నగారు, మీ సందేహం ఏమని ఉంటే అయ్యగారితో పంచుకోండి. అయితే ఒక్క విషయం అండి, నా పేరు అబ్బులు, నేను మినిస్ట్రీ జనరల్ సెక్రటరీని. అయితే ఒక్క విషయం ఏంటంటే, ఈ మధ్య కాలంలో చాలా మంది ఒక విషయంలో బాప్టిజం విషయంలోను, తర్వాత ఈ అభిషేక విషయంలోను కూడా ఫోన్ చేస్తా ఉన్నారు మాకు. అందులో ఇంకొకటి ఏంటంటే, నిన్న ఈ రోజు ఒక మార్నింగ్ నాకు కాల్ వచ్చింది ఏంటంటే, నంద్యాల నుంచి మోషే గారు అని ఒక బ్రదర్ ఫోన్ చేశారు. వారు కూడా ఇప్పుడు ఈ మెసేజ్ ఇప్పుడు క్షీరసాగర మదన్ వింటున్నారు, నా ప్రశ్న కూడా వింటున్నారు. వారు నెంబర్ కలవలేదంటే నేను చేశాను. వారు అక్కడ పెంతుకోస్తు సంఘంలోకి ఉన్నారు. గత 20 సంవత్సరాలుగా ఆ పెంతుకోస్తు సంఘంలో వారు కట్టబడ్డారు, సేవ చేస్తున్నారు. 20 సంవత్సరాలుగా వాక్యం వింటున్నారు, సంఘ సహకారిగా ఉంటున్నారు. అన్ని విషయాల్లో వారు పాల్పంపులు పొందుతూ ఉన్నారు. అయితే ఈ 2019 సంవత్సరంలో వారు బయటకు వచ్చేసారు. ఎందుకు వచ్చారంటే, వారికి సేవ చేయాలి అని ఆశ కలిగి ఉన్నారు. వాళ్ళు సేవ చేయాలి, దేవుని సేవలు, మేము కూడా సేవలో పాల్పంపులు పొందాలి, ముఖ్యంగా అభిషేకం పొందాలని వారు గత 20 సంవత్సరాలుగా సేవ చేస్తున్నాను కదా, మరి నాకు అభిషేకం ఇవ్వండి అయ్యారని ఆ పాస్టర్ గారిని అడిగారు అనమాట అండి. అడిగితే వారు, అయ్యా మేము అభిషేకం ఇవ్వము, అట్లా ఇంకా మిమ్మల్ని ఇంకా చూడాలి, కొన్ని రోజులు ఇంకా కనిపెట్టి ఉండాలి అని వారు అన్నారంట. అంటే అయ్యా 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాను, వాక్యము నేను అక్కడక్కడ చెప్తున్నాను, మీరు కూడా వింటున్నారు కదా, నాకు కూడా సేవ చేయాలని ఉంది, నేను కూడా ఆత్మలు రక్షించాలని ఉంది, నాకు అభిషేకం ఇవ్వమంటే ఇవ్వను అంటే బయటకు వచ్చేసారు. అయితే ఈ మధ్య కాలంలో ఆయన నాకు గత 4 సార్లు ఫోన్ చేశారు. తర్వాత అయ్యగారితో కూడా ఒకసారి వాళ్ళ మిస్సెస్ కూడా మాట్లాడారంట. అయితే ఇప్పుడు ఆయన ప్రశ్న ఏంటంటే, అయ్యా మరి నేను వీళ్ళు ఎన్ని రోజులు ఉన్నా నాకు అభిషేకం ఇస్తలేదు కనుక, మరి అయ్యగారి దగ్గరకు వస్తే అభిషేకం ఇస్తారా, ఇచ్చి నన్ను సేవలో పురుగొల్పుతారా అని అడుగుతా ఉన్నారు. అటువంటి వారికి ఇప్పుడు వారు కూడా ఈ ప్రశ్న వింటున్నారు కనుక, అటువంటి వారికి మరి మీరు ఎట్లా దాని సమాధానం ఎట్లా అయ్యగారి ద్వారా వినాలని నేను ఈ ప్రశ్న. ఇప్పుడు మా దగ్గరికి వస్తే తప్పకుండా అభిషేకం ఇస్తాము, కానీ అంతకంటే ముందు దేవుడు మా సంఘానికి అనుగ్రహించిన సత్య ప్రత్యక్షత వాళ్లకు అర్థమయ్యేటట్టుగా మన పుస్తకాలన్నీ చదివిస్తాము. ఆ పుస్తకాలు ఎంతవరకు వారికి అర్థమైన సబ్జెక్టు వారిని పరీక్షిస్తాం. ఇప్పుడు సడన్గా వేరే సంఘం నుంచి వచ్చి ఇవ్వమంటే ఒక 2-3 నెలలైనా మేము వాళ్ళని పరీక్షించాలి. ఇప్పుడు రెండవ రాకడ విషయంలో ఆయన ఐపీసీలో విన్నది వేరు, ఇక్కడ నేను చెప్పేది వేరు. ఆయనకు అభిషేకం ఇస్తే ఒక సంఘానికి మరి ఏది తప్పని నేను బోధిస్తున్నానో అదే ఆ తప్పు బోధని ఆయన సంఘానికి బోధిస్తే, అభిషేకం ఇచ్చి ఆ దుర్బోధన వ్యాపింపజేసిన పాపం నా మీద కూడా వస్తుంది కదా. త్వరపడి ఎవరి మీదనైనా హస్త నిక్షేపణ చేయొద్దని తిమోతికి పౌలు చెప్పాడు. కనుక వారికి మన సంఘ సిద్ధాంతాలు బాగా బోధించి వారు వాటిని ఒప్పుకొని దాన్ని జీర్ణం చేసుకొని అర్థం చేసుకున్నట్టుగా వారు మళ్ళా మాకేమన్నా మేము అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి ఆ పరీక్ష నెగ్గితే తప్పకుండా మేము ఇస్తాం. మేము ఇంకా పెద్ద కనిపెట్టేది ఏమి ఉండదు. కానీ రేపు సంఘాన్ని అప్పగిస్తే అభిషేకం చేస్తే ఏ బోధ చేస్తారు ఆయన, మరి ఆ చేసే బోధ సరైనదై ఉండేటట్టుగా నాకు గ్యారెంటీ ఉంటే తప్పకుండా అభిషేకం ఇస్తాం. ముందొచ్చి కలవమనండి, మన పుస్తకాలు వారికి పరిచయం చేయండి, పుస్తకాలు చదివి వస్తే తప్పకుండా మనం చేద్దాం. ఓకే ఓకే అన్న.